15 ఆగస్టు వేడుకల్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం స్కామ్ చేసి చంద్రబాబు గారు గెలిచారని, అలాగే ఏళ్ల తరబడి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. కానీ అక్కడ కూడా మోసం చేసి చంద్రబాబు ఆ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం రండి అంటూ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 15 ఆగస్టు సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్లో జెండా వందనం చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం స్కామ్ చేసి చంద్రబాబు గారు గెలిచారు అని, అలాగే పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా అలాగే స్కామ్ చేసి గెలిచారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూనే ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం రండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిస్తున్నారు. ఏంటి సార్ ఆయన పిలుపులు ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఆడలేక మధ్యలోడ మనం గతంలో కూడా అనుకున్నాం. ఇప్పుడు ఈవీఎంలు మీరు గెలిస్తే బెస్ట్, మీరు ఓడితే వరస్ట్. ఆయన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అదే అంటున్నారు. మీరు గెలిచినప్పుడు ఎందుకని ఈవీఎంలను క్వశ్చన్ చేయలేదు? 151 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా గొడవ చేశారు. అనేక మంది మహిళలు లేకపోతే ఓటర్లు చంద్రబాబుని ప్రజావేదికలో కలిసి మేము మీకే ఓటేసాం, మా ఓట్లు ఏమైనాయి ఇట్లా అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నా ఈవీఎంలను బ్లేమ్ చేశాడా? ఓకే, ఇట్లా ఈ పర్సంటేజ్ లెక్కలు ఏమన్నా తీసుకొచ్చాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే మాట మాట్లాడతాడు. అసలు వాళ్ళకు అసలు మరి ఆ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ యొక్క సోషల్ మీడియా, వైసీపీ, ఐపాక్ ఆ టీం అయితే ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూటీ సీఎం అని పెట్టారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 12.5% ఓట్లు ఎలా పెరిగాయి అంటూ ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేది ఒకటి ఎత్తుకున్నాడు. ఆయన ఏదో మరి పాపం దొంగల పడ్డ 6 నెలలకి ఏదో మురిగినట్టుగా ఏం జరిగింది? అసలు నువ్వు నిజంగా ఓటర్ జాబితా అక్రమాల్లో గనక లోపాలుంటే ఎప్పుడు ఫైట్ చేయాలి? ఎప్పుడు ఫైట్ చేస్తున్నావు? ఇప్పుడు ఆలస్యం అమృతం విషం. మనం పయ్యావుల కేసే ఉన్నాడు, ఉరవకొండ, లేకపోతే మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఎన్నికలకు ముందే ఓటర్ జాబితా అక్రమాలపై వాళ్ళు ధ్వజమెత్తారు, వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు విశాఖ సెంట్రల్ 40,000 ఓట్లని, లేకపోతే పరుచూరు, ఏలూరు సాంబశివరావు దగ్గర 27,000 దొంగోట్లు చేర్చారని, విజయవాడ సెంట్రల్ మరి 30,000 ఓట్లు చేర్చారని, ఉరవకొండ ఎక్కడ పయ్యావుల కేసు నియోజకవర్గంలో 6,000 దొంగోట్లు చేర్చారు, 2,000 అర్హులైన ఓట్లని తీసేశారు. దీనిపైన వాళ్ళు ఢిల్లీలో పోరాటం చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఒక సెక్రటరీ వచ్చాడు, విచారణ చేశాడు. ఉరవకొండ ఇష్యూకి సంబంధించి నీకు అనంతపురం జెడ్పీ సిఇఓ స్వరూపురాణి సస్పెన్షన్, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సస్పెన్షన్. తిరుపతి ఇష్యూ తెలుసు కదా, తిరుపతి బై ఎలక్షన్ గురుమూర్తి ఎలా గెలిచాడు? ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం, మనం రక్షిద్దామని సజ్జలంటే ఏంటి నీ ప్రజాస్వామ్యం? ఉరవకొండలో మీరు 6,000 దొంగోట్లు చేర్చి 2,000 ఓట్లు తీసేసి స్వరూపరాణి సస్పెన్షన్, భాస్కర్ రెడ్డి సస్పెన్షనా మీ ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డికి అసలు నైతికత ఎక్కడుంది? ఆయన సీఎంగా ఇన్ని అక్రమాలు ఓటర్ జాబితాలో చేసి ఆయన ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడే ఆంధ్రప్రదేశ్ గురించి అంటే ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వే ఓటు చోరుడివి. ఇప్పుడు నీ గురించి మాట్లాడాల్సి వస్తే రాహుల్ గాంధీ ఇవన్నీ మాట్లాడాలి. ఏవన్నీ? తిరుపతిలో 35,000 ఎపిక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేశారు? అతని లాగిన్ పాస్వర్డ్ భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, ఎవరిది? అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ గిరీష,
సస్పెండ్ అయ్యాడు గిరీష, వీళ్ళ వల్ల సస్పెండ్ అయ్యాడు. తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన, చెవిరెడ్డి ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్ ఎలా గెలిచారు? అదా ప్రజాస్వామ్యం? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం, జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు చంద్రబాబు అంటే మనకు గుర్తొచ్చేది వీళ్ళ దృష్టిలో ప్రజాస్వామ్యం ఉరవకొండలో 8,000 ఓట్లు, లేకపోతే తిరుపతిలో 35,000 ఎపిక్ కార్డులు, ఫేక్ ఓటు కార్డులు పుట్టించటం ప్రజాస్వామ్యమా? ఓకే, జగన్ చెప్పే ప్రజాస్వామ్యం ఏది అంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి, ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని మనం బ్లేమ్ చేయం. మహదేవపురాలోనో ఎక్కడో తీసుకున్నట్టున్నాడు, ఒక ఇంటి అడ్రస్లో 70 ఉన్నాయంట ఓట్లు, గగ్గోలు పెడుతున్నాడు ఆయన. అసలు పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు, లేకపోతే అసలు ఇప్పుడు అక్కడ అందరూ ఇండియా కూటమి కూడా జంతర్ మంతర్ ధర్నా అన్నారు, అరెస్టులు కూడా అయ్యాయి ప్రియాంక, రాహుల్ అందరినీ కూడా. ఎన్ని ఓట్లు అని చెప్పాడు? ఒక ఇంట్లో 70. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి శ్యామల్ నగర్లో ఎన్ని ఓట్లు చెప్పు? ఒక ఇంట్లో సరే, ఒక ఇంట్లో 156 ఓట్లు. ఒక అడ్రస్ మీద 700 ఓట్లు పట్టాభిపురం, ఒక అడ్రస్ మీద 800 ఓట్లు బెజవాడ, సత్యనారాయణపురం. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నది కల్పించి కాదు. అప్పుడు మీడియాలో కథనాలు ఇవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి అందరి దగ్గర. అంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లను సృష్టించారంటూ మీరు చెబుతున్నారు. ఈ ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వస్తున్నా, దాని దగ్గరికి వస్తున్నా. ఎంత పర్సెంట్ అన్నావు? 12.5%. ఇప్పుడు సజ్జలు కూడా ఇవాళ మాట్లాడుతూ జెండా ఎగరేసి ఎందుకురా నాయన అబద్ధాలు చెప్పడం. మరి మీరు పవిత్రమైన జెండా ఏది త్రివర్ణ పతాకం, అది వైసీపీ జెండా దగ్గర మాట్లాడామంటే అది వేరే విషయం, ఎందుకంటే ఆ జెండా అదే కాబట్టి. ఇప్పుడు త్రివర్ణ పతాకం కింద నిలబడి అతను 12.5% ఓట్ల గురించి మాట్లాడాడంటే ఆ రోజు సాక్షిలో ఏమని రాశారు చెప్పు? ఎలక్షన్ రోజు పోలింగ్ విపరీతంగా జరుగుతుంటే ఈ 80% ఓట్లు పోల్ అయితే ఏమని రాశారు? జగన్మోహన్ రెడ్డి మరి 134 బటన్లు నొక్కాడు, మరి ప్రజలు కూడా 80% బటన్లు నొక్కాడని కదా రాసుకున్నారు కదా మీరు. జగన్ హామీలకి ఓట్ల వెల్లువ అని రాశారు. ఇప్పుడు ఓడిపోయేసరికి ఈ విధంగా మాట్లాడటం. ఇప్పుడు ఆ 12.5% లెక్క చెప్తాయి. సాయంత్రం 5 గంటలకి నువ్వన్నట్టు 68%. మీ పేపర్లోనే వచ్చింది. ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ ఎవరి పేపర్లో వచ్చింది? సాక్షిలో వచ్చింది. సాయంత్రం 5 గంటలకి 68% ఓటింగ్. ఇప్పుడు మీరు అనేది ఏంటి? 80% ఎలా అయింది అంటారు. ఆ 12% ఎలా అయిందంటే మరి సాయంత్రం 6 తర్వాత క్యూ లైన్లు లేవా? ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారు. 3,500 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8 దాకా జరిగింది. 365 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10:30 దాకా జరిగింది. ఇవన్నీ మీరు రాశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓట్ ఫర్ జస్టిస్ అనే డాక్యుమెంట్లో పేజ్ నెంబర్ 72లో ఉన్న లెక్కలు. ఓకే, ఇప్పుడు ఆ 12% ఓట్లు దేనికి సంబంధించిన ఓట్లు అంటే సాయంత్రం 6 తర్వాత క్యూ లైన్లలో రాత్రి 10:30, 11:30 దాకా ఓటేశారే అవి ఆ ఓట్లు. ఒకవేళ అవే గనక తప్పుడు ఓట్లు అయితే, రిగ్గింగ్ గనక అయితే మరి నువ్వు ఎందుకని మాట్లాడలేప్పుడు? సాక్షిలో ఏమని రాసావు ఆ రోజు? అబ్బో అసలు జగన్మోహన్ రెడ్డి 136 బటన్లు నొక్కాడు కాబట్టి జనం 80% గుమ్మారన్నావే. ఇప్పుడు ఆయన ఒక వీడియో హల్చల్ చేస్తోంది, నీకు వైరల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోనే. ఏమని? మరి ఈవీఎంలలో గనక నీకు అనుమానాలు ఉంటే అక్కడ నువ్వు నొక్కిన బటన్ నీ కంటికి కనపడింది, దేని మీద కనపడుతోంది, గుర్తు దేని మీద పడింది? ఫ్యాన్ మీద గుర్తు పడింది, అది డ్రాప్ అయింది, కింద పడింది ఆ పేపర్. వివి ప్యాడ్స్ ఉన్నాయి కదా, అంత స్పష్టంగా నీకు కనపడుతున్నప్పుడు నీకు గనక ఫ్యాన్కి నొక్కితే సైకిల్కి పడింది అనుకుంటే అప్పుడే కంప్లైంట్ చేసేవాడివి కదా. ఓకే, అప్పుడే టెండర్ ఓటు అడిగేవాడివి కదా. అప్పుడు బూత్లో నుంచి బయటకు వచ్చావంటే తను నొక్కిన గుర్తు మీదే ఓటు పడింది అనే మాట ఆ వీడియోలో జగనే చెప్పాడు. మరి ఇదేంటి?
ఓడితే ఈవీఎంలు వేస్ట్, గెలిస్తే బెస్టా? ఓకే. ఓటర్ జాబితా అక్రమాల గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటం అనాలా, సైతాన్ బైబిల్ చదవటం అనాలా? జగన్ నోట ప్రజాస్వామ్యం అంటే అసహ్యం వేస్తుంది అంటున్నాడు అయ్యన్న పాత్రుడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.